అండి అమరావతి హబ్కు స్వాగతం. ఈరోజు మనం ఔటర్ రింగ్, ఈ ఔటర్ రింగ్ 189 కిలోమీటర్స్ ఔటర్ రింగ్లో ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ వస్తాయో ఎగ్జిట్లు అవి మొత్తం వివరిస్తాము. ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇది అండి, ఫస్ట్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే కంచించర్ల దగ్గర అండి. ఇది కంచించర్ల దాటాక వస్తుంది, ఔటర్ రింగ్ క్రాస్ అవుతుంది. ఇక్కడ NH65 అండి. ఇది NH65లో కంచించర్ల దాటాక ఔటర్ రింగ్కి ఎగ్జిట్ ఇస్తారు ఇక్కడ. దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇది వచ్చేసి మదర్ వెళ్ళే హైవే. ఈ కంచించర్ల నుంచి బస్ స్టాండ్ నుంచి మదర్ వెళ్ళిద్ది. మదర్ వెళ్ళే హైవే దగ్గర ఇది రెండో ఎగ్జిట్ జుజ్జూరు దగ్గర. ఇక్కడ నుంచి ఇలా ముందుకెళ్తే ఈ ముందు మైలవరం అని వస్తుంది. మైలవరంలో ఒక ఎగ్జిట్ ఉంటుంది. ఈ మైలవరం ఏంటంటే అలా ఛత్తీస్గఢ్ వెళ్ళే హైవే ఉంటుంది. ఛత్తీస్గఢ్ వెళ్ళే హైవేకి కనెక్షన్ అనమాట. ఇక్కడ కూడా హైవేకి నేషనల్ హైవే కనెక్షన్ ఇస్తారు ఇక్కడ. దీని నుంచి ఇంకొక ఎగ్జిట్ ముందుకు వస్తే ఇక్కడ గణపవరం దగ్గర అండి. గణపవరం అంటే ఇప్పుడు విజయవాడకి, నాగపూర్ నుంచి విజయవాడకు ఒక హైవే వస్తుంది, గ్రీన్ఫీల్డ్ హైవేకి కూడా ఇక్కడ ఒక ఎగ్జిట్ వస్తుంది. ఇది గణపవరం దగ్గర వస్తుంది. ఇంకా ముందుకెళ్తే ఆగిరిపల్లి దగ్గర నూజివీడు హైవే అనమాట. విజయవాడ నుంచి నూజివీడు హైవేలో ఇక్కడ ఆగిరిపల్లి దగ్గర ఒక ఎగ్జిట్ వస్తుంది. ఇలా ఇంకా ముందుకు వచ్చేస్తే ఇక్కడండి ఇది వచ్చేసి NH16. ఇది విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే హైవే అనమాట. ఈ హైవేకి పొట్టిపట్టు టోల్గేట్ దాటాక ఇది ఒక ఎగ్జిట్. ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకు వచ్చేసాం అనుకోండి, ఇంక ముందు ఇక్కడ మానికొండ అంటే ఇక్కడ గుడివాడ వెళ్ళడానికి, ఇటు గుడివాడ వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ ఎగ్జిట్ వస్తుంది గుడివాడ వెళ్ళేది. దాని తర్వాత ఇంకా ముందుకు వచ్చి NH65 ఇది బందర్ హైవే. విజయవాడ నుంచి విజయవాడ బందర్ హైవే కోలవెన్ను దగ్గర, చలివేంద్రపాలెం కోలవెన్ను దగ్గర ఇక్కడ ఒక ఎగ్జిట్ వస్తుంది. దీని తర్వాత ముందుకెళ్తే ఇంకా నందివెలుగు తెనాలి దిగి వెళ్ళాలంటే నందివెలుగు దగ్గర కట్ అవ్వాలి. ఇక్కడ తెనాలి లోపల నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ నందివెలుగు దగ్గర ఇక్కడ కూడా ఒక ఎగ్జిట్ వస్తుంది. దాని తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇక్కడ పొత్తూరు. ఈ పొత్తూరు అంటే ఇప్పుడు గుంటూరు నుంచి చెన్నై వెళ్ళే హైవే ఇది. ఈ చెన్నై హైవేకి పొత్తూరు దగ్గర ఒక ఎగ్జిట్ ఇస్తారు. ఇంకా ముందుకెళ్ళాక పేరేచర్ల కూడా ఇక్కడ కూడా హైవే ఉంది. ఇది మాచర్ల వైపు, ఇటు అనంతపూర్ వెళ్ళే, ఇటు కర్నూలు వైపు వెళ్ళే మొత్తం ఇక్కడి నుంచే క్రాస్ అవుతాయి. ఆ ఏరియాలో ఒక ఎగ్జిట్ ఉంటుంది పేరేచర్ల. ఈ పేరేచర్ల నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇది మేడికొండూరు దగ్గర కూడా ఒక ఎగ్జిట్ ఉంటుంది. ఈ మేడికొండూరు తర్వాత ఇంక ముందుకెళ్తే ఇంకా అమరావతి ధరణికోట, అమరావతి అనుకొని పాత అమరావతి ఉంది కదా, అమరావతి ధరణికోట బుద్ధుడి విగ్రహం దగ్గరలోనే ఇక్కడ అండి. E3 ఈ రాజధాని నుంచి వచ్చే E3 ఇక్కడ కనెక్షన్ అవుద్ది అనమాట. ఈ నుంచి వెస్ట్కి వచ్చే దాదాపు ఇక్కడ వరకు కనెక్ట్ అవుతాయి. ఈ వెస్ట్ ఈ ఔటర్ రింగ్ కనెక్ట్ అవుతాయి. ఈ అంటే ఈస్ట్ నుంచి రాజధానిలో గుండా వచ్చే రోడ్లు ఇక్కడ దాకా కనెక్ట్ అవుతాయి దాదాపు. ఇప్పుడు ఈ కృష్ణానది బ్రిడ్జ్ దాటగానే ఇక్కడ మొన్నలూరు ఉంటుంది. ఈ మొన్నలూరు దగ్గర కూడా ఒక జంక్షన్ ఉంది. ఈ మొన్నలూరు కూడా ఎందుకు జంక్షన్ ఇచ్చారంటే, ఇటు మొన్నలూరు నుంచి ఇటు రివర్ ఫ్రంట్ రోడ్డు ఒకటి ఉంది. కృష్ణానది అమ్మటే రివర్ ఫ్రంట్ రోడ్డు ఉంది. ఈ రివర్ ఫ్రంట్ రోడ్డు ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది. ఈ రివర్ ఫ్రంట్ రోడ్డు వచ్చి హైవేకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఔటర్ రింగ్ ఇలా వచ్చేసి మళ్ళీ కంచించర్ల దగ్గర హైవే ఎక్కిద్ది. ఈ విధంగా దాదాపు 14 చోట్ల ఎగ్జిట్ ఉందండి. ఔటర్ రింగ్ మొత్తం మీద 14 ఎగ్జిట్లు వస్తాయి. ఈ హైదరాబాద్ వైపు నుంచి మొదలు పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు 14 ఎగ్జిట్స్ వస్తాయి దాదాపు. ఇవే వస్తాయి మెయిన్ ఎగ్జిట్స్ అన్నీ. ఇంకా మరిన్ని వివరాలు ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాం. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.